హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డీఫై అంటే ఏంటి, ఈ డీఫై ఎలా పనిచేస్తుంది మరియు దీనివల్ల ఉపయోగాలు ఏంటో వివరంగా చూద్దాం. డీఫై అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆధారపడి నిర్మించబడినటువంటి ఒక ఫైనాన్స్ సిస్టమ్. సాంప్రదాయక బ్యాంకింగ్ వ్యవస్థను మార్చేలా డీఫై అనేది పనిచేస్తుంది మరియు మధ్యవర్తుల అవసరాన్ని తొలగించి యూజర్స్కి పూర్తి ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. డీఫై యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే డీఫైలో మధ్యవర్తుల అవసరం అనేది ఉండదు. దీనికి బదులుగా స్మార్ట్ కాంట్రాక్ట్లను ఉపయోగిస్తారు. వీటిని ఇథీరియం వంటి బ్లాక్ చైన్లపై అమలు చేస్తారు. డీఫైలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ పై రికార్డ్ చేయబడుతుంది. అందరికీ ట్రాన్స్పరెన్సీగా అంటే పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా పబ్లిక్ లెడ్జర్ని చూసి ట్రాన్సాక్షన్స్ను వెరిఫై చేసుకోవచ్చు. ఇవి ప్రీ ప్రోగ్రామ్ చేసిన కోడ్స్ కావడం వల్ల అవి నిబంధనల ఆధారంగా ఆటోమేటిక్గా పనిచేస్తాయి. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించబడతాయి. డీఫై యొక్క ఉపయోగాలు ఏంటంటే డీఫైలో మీరు బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేకుండా ఇతరులకు నేరుగా లోన్ ఇవ్వడము లేదా తీసుకోవడం చేయవచ్చు. క్రిప్టో కరెన్సీని కొలెటరల్ సెక్యూరిటీగా ఉంచి లోన్స్ కూడా తీసుకోవడం సాధ్యమే. డీఫైతో డబ్బు పంపడం చాలా వేగంగా మరియు ఖర్చు తక్కువగా జరుగుతుంది. క్రాస్ బార్డర్ పేమెంట్స్ కూడా సులభంగా చేయవచ్చు. ఈల్డ్ ఫార్మింగ్ ద్వారా వినియోగదారులు డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుపై రివార్డ్స్ను పొందగలరు. ఇది డీఫై ప్లాట్ఫామ్లకు లిక్విడిటీని అందిస్తుంది. డీఫై ఆధారిత డెక్స్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ కీలు మీ వద్దే ఉంటాయి, అంటే మీరు మీ ఆస్తులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. సాంప్రదాయ బ్యాంకింగ్ విధానాలతో పోలిస్తే డీఫై ద్వారా ట్రాన్సాక్షన్లు వేగంగా పూర్తయ్యేలా చేయడం, తద్వారా సమయాన్ని ఆదా చేస్తాయి. డీఫై సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరూ సులభంగా అంగీకరించి ఉపయోగించుకోవచ్చు. అంటే దీనిని ఉపయోగించడం కోసం ప్రత్యేకమైన నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మధ్యవర్తులు లేకుండా డీఫై వ్యవస్థలు తక్కువ ఖర్చుతో సేవలను అందిస్తాయి. డీఫై అప్లికేషన్స్ మల్టిపుల్ బ్లాక్ చైన్స్తో పనిచేయగలవు. డీఫై యూజర్స్ తమ డిజిటల్ అసెట్స్పై పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారు. ఇది వారు ఎలాంటి థర్డ్ పార్టీ లేకుండా తమ అసెట్స్ను స్వయంగా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్రెడిట్ స్కోర్ లేదా బ్యాంకింగ్ హిస్టరీ అవసరం లేకుండా డీఫై సర్వీసెస్లు అందుబాటులో ఉంటాయి. డీఫై ఛాలెంజెస్ ఏంటంటే డీఫై గురించి చాలామందికి పూర్తి అవగాహన అనేది లేదు. ఇది కొత్త టెక్నాలజీ కావడం వల్ల హ్యాకింగ్ దాడులు మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ లోపాలు అనేటివి ఉండవచ్చు. కొన్ని దేశాల్లో డీఫై ఫైనాన్సింగ్ చట్టపరంగా స్పష్టంగా అనేది లేదు. ఫైనల్గా చెప్పాలంటే డీఫై ప్రపంచానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది తెస్తోంది. ఇది ఇప్పుడే ప్రారంభంలో ఉన్న భవిష్యత్తులో డీఫై ఫైనాన్స్ రంగంలో పెద్ద మార్పులను తీసుకురావచ్చు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్నవారు డీఫై గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.